దేశ రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మురళీ నాయక్ కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులకు చెక్ అందజేశారు. 5 ఎకరాల పొలం, 60 సెంట్ల ఇంటి పట్ట, 50 లక్షల చెక్ను అందజేశారు. భవిష్యత్తులోనూ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే జిల్లా కేంద్రం పుట్టపర్తిలో మురళీ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, తెనాలిలో విగ్రహం తయారు చేస్తున్నట్లు సవిత పేర్కొన్నారు. అని మాట చెప్పామో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కు అందజేశాం. అంతేకాకుండా వాళ్లకు 6 ఎకరాల స్థలం కూడా 5 ఎకరాల స్థలం కూడా అందజేశాం. 5 ఎకరాల పొలము, 6 సెంట్ల స్థలము కూడా ఈరోజు మేము అందజేశాం. 50 లక్షల రూపాయల చెక్కు, 5 ఎకరాల పొలము, 6 సెంట్ల స్థలము గవర్నమెంట్ల లేఅవుట్లో అందజేశాం. అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా 14 లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం. అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. మరి వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు. అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటాం, దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం. అదేవిధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి, యువతకు ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరికి వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి. దానిపైన విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటాం.